కానీ మానవ జీవితాన్ని ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అనుకుంటే పొరపడింది. ఇక్కడ జీవితం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు కదా. ఆయన లేకపోతే మనకి ఈ జీవితం లేదు. అలాంటి ఆయనే మనకు జీవితం ఇచ్చి మన జీవితాన్ని ఎందుకంటే అంత చిన్నగా చేసి మాట్లాడతాడు? కనుక మనల్ని ఏదో తక్కువ చేసి ఎందుకంటే మనం ఆయన పిల్లలం. ఇక్కడ మన పిల్లల కోసం మనం తక్కువ చేసి మాట్లాడుకుంటామా? అటువంటప్పుడు ఆయన మన కోసం ఎందుకు అంత చీప్గా, అంత తేలికగా, అంత తక్కువగా మన కోసం ఎందుకు మాట్లాడతాడు ఆయన? అంటే ఆ మాటలో మీ జీవం ఏ పాటిది అని ప్రశ్నించడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఒరే మీకు ఇవ్వబడిన కాలం అది చాలా కొద్ది కాలం. కనుక మీకు ఇవ్వబడిన కాలం కొద్ది కాలం, మీకు ఇచ్చిన కాలం ఏమైపోతుందంటే అది ఆవిరలా అయిపోతుంది. కనుక ఆ కాలం వచ్చేలోపు, కాలం అయిపోయేలోపు నీకు అప్పగించిన నువ్వు చేయవలసిన పనుల విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, చూసుకో అంటున్నాడు. అందుకే మానవ జీవితాన్ని లేదా మానవ జీవాన్ని ఒకసారి ఏమో యాకోబు గారు ఆవిరితో పోలిస్తే, ఇక్కడ పేతురు గారు వచ్చేసి దేంతో పోల్చాడు? గడ్డి పువ్వుతో పోల్చాడు.